సార్ ఇప్పుడు చాలామంది యాప్స్‌లో లోన్స్ తీసుకుంటా ఉంటారు. కరెక్ట్ టైంకి ఈఎంఐస్ పే చేయరు. సో, వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ వీళ్ళందరికీ బ్లాక్‌మెయిల్ చేస్తా ఉంటారు. సో, దానికి సొల్యూషన్ ఏంటి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే మనం ఎప్పుడైతే ఒక యాప్లో లోన్ తీసుకుంటామో ఆ లోన్ తీసుకునేటప్పుడే ఏదైతే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎలో కొట్టేస్తాం అనమాట. అన్నిటికీ ఎలో కొట్టుకుంటున్నప్పుడు ఏదైతే మన కాంటాక్ట్ లిస్ట్ కానీ మన ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ ఈ డేటా అంతా వాళ్ళ దాంట్లోకి స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే పే చేయలేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏమంటారు అని అంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేస్తామని చెప్పి కానీ లేదా మీ షాప్ పక్క వాళ్ళకి కానీ లేదా మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కానీ కాల్ చేసి మీ నెంబర్ రిఫరెన్స్ నెంబర్గా ఇచ్చారు, వాళ్ళు పే చేయకపోతే మీరు పే చేయాల్సి వస్తుందని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. అండ్ కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళ ఫొటోస్ కూడా మార్పింగ్ చేసి పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల ఎప్పుడైతే ఇట్లా గనక ఇలా ఇల్లీగల్గా వాళ్ళని థ్రెటన్ చేస్తున్నా ఏదైతే ఫొటోస్ మార్పింగ్ చేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మనం 1930 కాల్ చేసి సైబర్ క్రైమ్స్ కింద కంప్లైంట్ పెట్టచ్చు. అండ్ అదే కాకుండా మన కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అంటే మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఏదైతే ఈ టార్చర్ మరింత ఉంది, నేను లీగల్గా టైం తీసుకుందాం అనుకుంటున్నా, కొంచెం టైం తీసుకుందాం అనుకున్న సిచ్యువేషన్స్లో మనం కోర్టు నుంచి ఒక ఇంజెక్షన్ సూట్ వేసి కూడా కొన్ని ఇయర్స్ అనేది టైం తీసుకోవచ్చు. అంటే అది 1 year 2 years, మరి ఎక్కువ టైం అనేది కోర్టు నుంచి కూడా రాదు. బట్ 1 to 2 years వరకు కోర్టు నుంచి ఒక టైం అనేది మనం తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఏదైతే ఈ ఇల్లీగల్ థ్రెటనింగ్ నుంచి కూడా కొంచెం బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి.